నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. 28న మేడిగడ్డ సందర్శనకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఆర్టీసీ ఆస్తుల కబ్జాలు సహించబోమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే 2000 కొత్త బస్సులు కొంటామని వెల్లడి. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించిన భారాస. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం. సన్బర్న్ న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని పోలీసుల హెచ్చరిక. నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నింపిన రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ వేడుకలు. విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవుల సేవను కొనియాడిన ప్రధాని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోదీతో పాటు కాంగ్రెస్ పెద్దలను వారు కలవనున్నారు. అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానితో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మోదీతో సమావేశం కానున్న రేవంత్, భట్టి విభజన హామీలు, బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రేపు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వారు పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఎమ్మెల్సీ పదవులు, పార్లమెంటు ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ఆశావహులకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలోని నాయకుల అండదండలతోనే రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేషన్ షాపును పరిశీలించిన ఉత్తమ్, పౌర సరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సివిల్ సప్లై కార్పొరేషన్కు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో 56,000 కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని ధ్వజమెత్తారు. ఏ హామీ లేకుండానే 22,000 కోట్లు ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో సరైన వస్తువులు లేక నిల్వ ఉంచిన ధాన్యం చెడిపోతోందన్న మంత్రి, మిగిలిన సరుకును ఇతర రాష్ట్రాలకు విక్రయించేలా పారదర్శక విధానం తెస్తామని వెల్లడించారు. దురుద్దేశంతో నడిపించినట్టే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు. ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్, అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమంచి పేరు వస్తాను. ఇక్కడ స్టాకు గోడౌన్ లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. అధికార పార్టీ అండదండలతో పెద్ద ఎత్తున రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది. రేషన్ రైస్ ఎవరైనా సరే రీసైక్లింగ్ కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఈ నెల 29న మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలిస్తామని వెల్లడించారు. అదే రోజు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మంత్రులు చూస్తారని తెలుస్తోంది. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కలిగిన లాభ నష్టాలు, ప్రాజెక్టు వ్యయం, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణకు అవుతున్న విద్యుత్ ఖర్చు వివరాలను అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించనున్నారని తెలుస్తోంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించిన తర్వాత మంత్రులు వాటిని పరిశీలిస్తారు. పర్యటనపై నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లకు సమాచారం ఇచ్చి సమావేశానికి హాజరయ్యే విధంగా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో 2000 ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఆర్టీసీ బస్టాండులో మహిళలను ఉచిత బస్సు ప్రయాణం గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న దుకాణాల ఆదాయం పెరిగిందన్నారు. ఆర్టీసీ ఆస్తుల కబ్జాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హెచ్చరించారు. కాలేజ్ మాట చెప్పింది, అమలు చేసింది. చెప్పిందా సోనియా గాంధీ పుట్టినరోజులో అమలు చేసినాం మేము. కాంగ్రెస్ అంటే మా
మాటే అవునా కదా अरे फोटो कैमरा मिलेगा మొత్తం అయితే మేము ఓకేనా అదైతే బకాయిస్తుంది కదా లేకపోతే రావాలంటే ఇబ్బంది అవుతుంది రైట్ అది మీతో మాట్లాడదామని వచ్చినంతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర కేబినెట్ మంత్రులందరం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి బస్సులు కొత్తాయి. దాదాపు 2000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నా అక్క చెల్లెలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తా ఉంది. ఎక్కడెక్కడైతే ఆస్తులను ఆక్రమించుకున్న, ఆస్తులను ఇల్లీగల్ వాడుకుంటున్న, చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన, గతంలో లీజుకు తీసుకున్న వాటన్నిటిని కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీసీకి చెందేలాగా చూస్తాం. ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత, ఈ ప్రభుత్వం యొక్క ధర్మం. 6 గ్యారంటీల అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా సంగారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టబోదని, స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛ కల్పిస్తుందని తెలిపారు. సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాలసీస్ ఆర్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్, బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద బ్యూరోక్రసీ. నాయకుని గుణము, నాయకుని తత్వం అనేది, నాయకుల తత్వం అనేది వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సిస్టమ్ అనేది బలోపేతం చేయాలి, సిస్టంలో ఎదగాలి. రెస్పెక్ట్ ద సిస్టమ్, గ్రో ఇన్ ద సిస్టమ్, బీ ఎ లీడర్ ఇన్ ద సిస్టమ్. అది కానీ వన్ షుడ్ నాట్ గ్రో ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద సిస్టమ్. One should not grow at the cost of the system or destroy the system and grow. సో మీ అందరితోటి గత నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు, విమర్శించే తత్వం నాది కాదు. వీఆర్ హియర్ టు టేక్ యువర్ కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్, విల్ రెస్పెక్ట్ యువర్ కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్, బట్ దర్ ఇస్ a difference between the previous government and this government. We don't believe in, we are not dictatorial, we don't believe in the dictatorial policies. ప్రజాక్షేమము, ప్రభుత్వ యంత్రాంగము, అధికారులను కూడా గౌరవించడము, వాళ్లకు ఏ బాధ్యత అప్పచెప్పినా ఒక క్లారిటీ ఇవ్వడము, అందులో భాగమే ఈరోజు ఈ 6 గ్యారంటీలు 28వ తేదీన మొదలవుతుంది. 6వ తేదీ వరకు అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం అనేది చివరి వరకు సాఫీగా నిర్వహించాలి. మేడారం మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. రోడ్లు, బ్రిడ్జి, పలు ప్రాంతాలను పరిశీలించిన ఆమె పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం సమ్మక్క సారళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత బయటకు వస్తున్న మంత్రిని చూసిన హైదరాబాద్కు చెందిన పాఠశాల విద్యార్థులు సీతక్క అంటూ నినాదాలు చేశారు. మంత్రి, ఉన్నతాధికారులు చిన్నారుల నినాదాలు విని ఆశ్చర్యపోయారు. అనంతరం విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన సీతక్క జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి ప్రలోభాలు, ప్రభావాలు కూడా ఉంటాయి. అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్లో సెటిల్ అవుతారు. కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ని ఎట్లా, పర్సనల్ లైఫ్ని కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించినట్లు చేవెళ్ల లోక్సభ సభ్యుడు రంజిత్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కేటీఆర్ చెప్పారన్న ఆయన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నేతలకు సూచించిన కేటీఆర్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను ఆదేశించారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలు ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, చేవెళ్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జనవరి 26 లోపు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దన్న కేటీఆర్ ఓటమి పాలైన భారాస అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలని స్పష్టం చేశారు.
9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఏమి చేయలేదని చెప్పడం తప్పది. అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తారు, ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అన్నది వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. 6 నెలల నుండి అదే ప్రచారం చేస్తారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని 2 పార్టీలు చెప్పింది. ఎవరైనా వెళ్ళింది? రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రధానమంత్రి భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా భాజపా శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. గురువు మార్గదర్శి అటల్ బిహారీ వాజ్పేయి అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. హైదరాబాద్లోని నివాసంలో అటల్ బిహారీ చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర నాయకులు మరి శశిధర్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ ముషిరాబాద్ చౌరస్తాలో వాజ్పేయి చిత్రపటానికి లక్ష్మణ్ నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని భాజపా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో స్వాగతించారు. అప్పు అని చెప్పి అది అయిపోయింది. ఇక అప్పులు చేసింది వాస్తవం అయిపోయింది. పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే కూడా మీ ప్లాన్ చెప్పాలి. ఎస్, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడుతాం, మాకు ఈ విధంగా సోర్సెస్ ఉన్నాయి, మేము నిధులు సమకూర్చుకుంటున్నాం, కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్ళకు నమ్మకము, ఒక భరోసా, ఒక విశ్వాసం కుదురుతుంది. కాబట్టి ఓల్కోలు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా, విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంపముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లో సన్బర్న్ నిర్వహించనున్న న్యూ ఇయర్ వేడుకకు అనుమతి లేదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి పొందకముందే బుక్ మై షోలో టికెట్లు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుక్ మై షో ఎండీ సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఆక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్తో పాటు దేశంలోని పలు నగరాల్లో జరిగే సన్బర్న్ ఈవెంట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిసిందని, దీనికి ఎలా అనుమతులిచ్చారని పోలీసు అధికారుల్ని ప్రశ్నించారు. ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించి మందలించారు. అనుమతులు పొందకుండానే ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై నిర్వాహకుడు సుశాంత్ అలియాస్ సుమంత్ నానీపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బుక్ మై షో ఎండీ సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. మాట్లాడే వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ అమ్మేశారు. వాళ్ళు అమ్ముదామని మనం పర్మిషన్ అడిగినప్పుడు అప్పుడు మేము చెప్తాం ఎందుకు అమ్మకూడదని. వాళ్ళు ఆల్రెడీ సెల్లింగ్, కాబట్టి విల్ ఇష్యూయింగ్ నోటీస్. అంటే వాళ్ళు అప్లై చేయలేదు. వాళ్ళు 21st నాడు అప్లై పెట్టినప్పుడు వాళ్ళు ప్లేస్ వరకు పర్మిషన్ తీసుకోలేదు, ఇంకా వాళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు అప్లికేషనే ఫుల్ చేయలేదు, వాళ్ళు ఫిల్అప్ చేయకుండా సబ్మిట్ చేశారు. మాదాపూర్ ప్లేస్, వాళ్ళ ప్లేస్ ఇచ్చింది మాదాపూర్లో కేసు అయింది. వాళ్ళు ఫస్ట్ ఆర్గనైజర్ మీద కేసు చేస్తున్నాము. బుక్ మై షో ఎండీ గారికి నోడల్ ఆఫీసర్కు నోటీస్ ఇస్తున్నాం. వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా వీళ్ళకి అమ్ముకోమని ఎట్లా పెట్టిరని వాళ్ళకి నోటీస్ ఇచ్చి పరిశీలిస్తాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వి విల్ టేక్ యాక్షన్. సన్బర్న్ న్యూ ఇయర్ ఈవెంట్ పేరు మీద అప్లై చేశారు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం అని అనుకుంటా, వెరిఫై చేస్తాం. వాళ్ళు మ్యూజికల్ నైట్ అనే చెప్పారు. 31st ఈజ్ మ్యూజికల్ నైట్. సన్బర్న్ పేరును వాడుకుంటున్నారు, రాయల్టీ తీసుకొని వాడుకుంటున్నారు వాళ్ళు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే బార్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి వారికి నియమ నిబంధనలు జారీ చేసినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అనుమతులు పొందాకే వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, 45 డెసిబుల్స్ కు మించిన శబ్దాలు సహా ప్రభుత్వ నిబంధనలేవీ ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకు ముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి, అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఈవెంట్ ఆర్గనైజ్ పర్మిషన్ తీసుకోగానే టేక్ ఇట్ గ్రాంట్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్ నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్, చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి లోపలికి పంపాలి. ఈవెంట్ జరిగేంతసేపు కూడా
అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగదు. సీసీ కెమెరాలు ఉండాలి. ఉమెన్స్ కు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. తాగిన తర్వాత మిస్బిహేవ్ అలాంటివి చేస్తే మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటాం. పర్మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు సఫిషియెంట్ ప్లేస్ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఆర్గనైజ్ చేసే టీమ్ మెంబర్స్ ఉండాలి. ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. లైటింగ్ ఉండాలి. సీసీ కెమెరాలు ఉండాలి. వాళ్ళు కేపబుల్గా చేస్తారని అనుకున్నప్పుడే ఆ ప్లేస్ను వాటన్నింటి పరిశీలించి మా పై ఆఫీసర్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్సైజ్ పర్మిషన్, లిక్కర్కు ఎక్సైజ్ పర్మిషన్ సపరేట్గా ఉండాలి. ట్రాఫిక్ వెసులుబాటు చేయగలుగుతాం, ఇబ్బంది లేదనుకుంటేనే పర్మిషన్ ఇస్తాం. 1కు ఏముండదు, లైట్స్ బంద్ కావాలంటే, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఇన్సిడెంట్ ఏముండదు 1కు. కుమారుడి మరణ వార్త తెలుసుకుని పరుగులు తీసిన ఆ కుటుంబాన్ని మృత్యువు దారికాచి కబళించింది. చనిపోయిన బిడ్డను చూసుకునేలోపే విధి కాటేసింది. అప్పటికే రోడ్డు ప్రమాదం యువకుడిని బలి తీసుకోగా విషయం తెలుసుకుని వస్తున్న 4 కుటుంబ సభ్యులు, బంధువులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో 2 తండాలు తల్లడిల్లిపోయాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలం వేంపాడు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా, మృతుడి కోసం వెళ్తున్న కుటుంబ సభ్యులు అక్కడికి కూతవేటు దూరంలోనే జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నీమానాయక్ తండా పంచాయతీ పరిధిలోని మల్లెవానికుంట తండాకు చెందిన కేశవులు గుంటూరులో డెకరేషన్ పనులు చేస్తున్నాడు. ఊళ్ళో పండుగ ఉండటంతో ముందు రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో నిడమనూరు మండలం వేంపాడు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు దాటుతున్న సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు అక్కడికక్కడే చనిపోగా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కేశవులను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గుంటలో పనిచేస్తారు. గుంటలో పనిచేసి నిన్న ఫోన్ చేసినట్టు వాళ్ళు అమ్మోళ్ళు, డాడీ వాళ్ళ అమ్మలు ఫోన్ చేశారు. కొడగా దేవుని దగ్గర పోదాం, నువ్వు ఇంటి నేను వస్తున్నా అమ్మా, నేను సిరిసేద పోతా అంటే సరే రాకూడదు అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే రాత్రి 10:30కు మనం ఎంపాడు స్టేజ్ కూడా యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ ఈయన చనిపోయిండు, ఇంకో ఎదురుపోయిన చనిపోయి, 2 చనిపోయింటే ఈ మన అంబులెన్స్లు ఏరే కేసుకు పోతున్నట మధ్యలో అవపడితే వీళ్ళకి వేసుకొచ్చి. ప్రమాదంలో కేశవులు మరణించాడని తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కేశవులు తల్లిదండ్రులు, బంధువులు హైదరాబాద్ లో ఉంటుండగా అర్ధరాత్రి వేళ ఆటోలో సొంతూరుకు బయలుదేరారు. బంధువులను ఇంటి వద్ద విడిచిపెట్టి కేశవులు తండ్రి ప్రభాకర్, పెద్దనాన్న గన్యానాయక్, బావ నాగరాజు, బంధువు పాండునాయక్ తో పాటు పుల్యానాయక్ తండాకు చెందిన అత్తామామలు బుజ్జి, పల్కానాయక్ వాహనంలో ఘటనా స్థలికి బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో కేశవులు ప్రమాదానికి గురైన ప్రాంతానికి చేరువయ్యారు. అప్పటికే దట్టంగా మంచు కమ్మేయడంతో పార్వతీపురం గేటు వద్ద ఎదురుగా వచ్చిన ట్యాంకర్ కేశవులు కుటుంబం వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుజ్జి, గన్యానాయక్, నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాండునాయక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేశవులు తండ్రి ప్రభాకర్, మామ పల్కానాయక్ కు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన తమ బిడ్డ వద్దకు పుట్టెడు దుఃఖంతో వెళ్తున్న కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తండాల్లో విషాదం నింపింది. ఆసుపత్రి వద్ద మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటుండడం స్థానికులను కంటతడి పెట్టించింది. అన్న కొడుకు కూలికి పోయాడు మన గుంటూరులో. కూలికి పోస్తే రేపు దేవుడి కాడ పోవాలని వస్తుండు. వస్తే మన మన ఎంపాడు టీజీ కాడ యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయిన. చచ్చిపోతే మా అన్న, మా చచ్చిపోయిన నాయన వాళ్ళు మొత్తం కూలి, ఆయన బావ మొత్తం కూలికి చేస్తున్నాడు హైదరాబాద్లో. చేస్తే ఫోన్ వస్తే వాళ్ళు బండి గట్టుకొని వస్తారు. గట్టుకొని వస్తే వాళ్ళు ఇటు లారీ వస్తున్నట్ట. లారీ వస్తే అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కూలి, ఈ అబ్బాయి కూలిపోతున్నాడు, ఆయన వాళ్ళు కూలి చేస్తున్నాడు ఆడ హైదరాబాద్లో. మళ్ళీ మన నిలనూరు సాయిబాబా టీజీ కాడ యాక్సిడెంట్ అయింది. సాయిబాబా ముందు సార్ ఆడ వచ్చిన దాకా ఈ లారీ ఢీ కొట్టింది సార్. లారీ 3 బుల్ల డొలిపోయింది. డొలిపోయిన తర్వాత అందరూ బోర్ల పడ్డారు. ఒక ఆయన కొంచెం మెలకతో ఉంటే మాకు ఫోన్ చేసిండు. ఆయన ఇట్లా జరిగిందంటే మేము మళ్ళీ ఇక్కడ మిరగడ నుంచి బండి ఇక్కడ నుంచి మేము 4 పోయినాం. చూసేదానికి 4 టైర్ లేపుకోమని బోర్ల పడ్డది. బోర్ల పడిన బండి పక్క డొలిపి మేము తీసినాం. తీసిన తర్వాత ఫస్ట్ పోయేది గన్యానాయక్ సార్. గన్యానాయక్ తర్వాత పాండునాయక్ పోయిండు. పాండునాయక్ తర్వాత ఒక అమ్మాయి బుజ్జి, ఆమె చనిపోయింది. ఆ తర్వాత నాగరాజు పోయిండు సార్. 4 స్పాట్లో పోయిండు. ఇక 3 తీస్తే ఏమన్నా సార్, ఒక ఆయన కొద్దిగా ఇటువంటి ఉన్నాడు. 2 ఒక అబ్బాయిది 2 కాళ్ళు ఇరిగింది.
ఒక ఆయన తలకాయ మొత్తం పగిలింది సార్. ముగ్గురు అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్లో పోయాం. ఇంకా ఒక ఆయన అయితే సీరియస్ ఉన్నట్టు సార్ డాక్టర్ సార్. వాళ్ళు పేదోడు సార్, ఏదైనా గవర్నమెంట్ సార్. ఒక్క ఇటు కుటుంబం సార్ వాళ్ళు. 2 ప్రమాదాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డు ప్రమాద ఘటనలపై భారస అధినేత మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలను ఆదుకోవడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలను నెలకొల్పి దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. క్రిస్మస్ సందర్భంగా తన నివాసానికి వచ్చిన క్రైస్తవ సోదరులను కలిసిన ప్రధాని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరువ చేసేందుకు కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్డీఏ పాలనలో క్రైస్తవులతో పాటు పేదలందరూ లబ్ధి పొందుతున్నారని వివరించారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్లో సత్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న మోదీ సత్యం మాత్రమే మోక్షానికి దారి చూపిస్తుందన్నారు. సమాజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జీవన సందేశం, ఆయన ప్రతిపాదించిన విలువలను గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, ఆయన శిష్యులు ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఒడిశాలోని పూరి బీచ్లో 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో ఈ కళాకృతిని రూపొందించారు. ఈ భారీ సైకత శిల్పానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 8 గంటల పాటు శ్రమించి 2000 కిలోల ఉల్లిపాయలు, ఇసుకతో శాంతాక్లాజ్ శిల్పాన్ని రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. This sculpture made it to the Book of India records, for which Sudarshan Patnaik was awarded a medal and a certificate. Meanwhile, another renowned sand artist, Manas Kumar Sahu, also created a sand sculpture of Santa Claus at the Golden Sea Beach in Puri. ये सोच के साथ ये सैंड स्कल्पचर हम लोगों ने बनाया है. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ నెల 13న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మోహన్ యాదవ్ ఇవాళ 28 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ 28 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్, భాజపా జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ ఉన్నారు. 5 మహిళలకు అవకాశం కల్పించిన మోహన్ యాదవ్ ఓబీసీ కేటగిరీ నుంచి 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీఎం మోహన్ యాదవ్ 2 డిప్యూటీ సీఎంలతో కలిపి మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 31కి చేరింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా గరిష్టంగా 35 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. భూతల దాడులు కొనసాగిస్తూనే బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా సెంట్రల్ గాజాలోని మగాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 106 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.